సో యోగా ఎప్పుడు చేస్తే మంచిది, ఏ సమయం మంచిది, యోగా అసలు ఎందుకు చేయాలి? యోగా తెల్లవారుజామున 4 నుండి బ్రహ్మముహూర్తం అంటారు. తెల్లవారుజామున 4 నుంచి 7-7:30 మధ్య, ఇంకా లేదు అంటే 8 ఈ మధ్యలో మనం యోగా చేయడం చాలా మంచిది. సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చేస్తే ఇంకా చాలా మంచిది అన్నమాట. సూర్య నమస్కారాలు యోగాసనాలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి ఎంత నీట్గా డిజైన్ చేశాయంటే మన బాడీ ఆర్గాన్స్ ప్రతి అవయవాన్ని టోనప్ చేసేలాగా డిజైన్ చేశాయి. ఇంకొకటి, యోగా గొప్పతనం ఏంటో మీకు తెలుసా? మీరు ఒకటి గమనించండి, ఒక్క యోగా తప్పితే ఏ ఇతరత్ర ఎన్ని ఆసనాలు వచ్చినా, ఎన్ని ఆసనాలు పుట్టినా, మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మీ ఇన్నర్ ఆర్గాన్స్ అంటే మన లోపల ఇంటర్నల్గా మనకు లోపల ఉన్న అవయవాలు ఉంటాయి కదా, వాటిని శుద్ధి చేసి వాటిని ఆరోగ్యవంతంగా చేసే ఒక్క సాధనం యోగాసనం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, జిమ్ చేయండి. జిమ్ ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ బాడీ అంటే బయట శరీరాన్ని మాత్రమే చక్కటి ఆకృతిని తీసుకొని వస్తుంది. అంటే బయట శరీరాన్ని మాత్రమే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. జిమ్ గుండెని ఆరోగ్యవంతంగా చేయగలదా? కిడ్నీస్ని ఆరోగ్యవంతంగా చేయగలదా? అంటే పర్సంటేజ్ తక్కువ, చేస్తుంది, చేయగలదు. ఏరోబిక్స్, జుంబా ఇవన్నీ ఏంటంటే జస్ట్ డాన్సింగ్ టైపు, వాకింగ్, జాగింగ్. కానీ యోగాసన మాత్రమే మీ లోపల అవయవాల్ని సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా చేసే ఒక్క సాధనం. ఎందుకు, ఎలాగే అంటే ఇప్పుడు చూస్తే మీరు మనం శరీరాన్ని చాలా ఇలా తిప్పేస్తూ ఉంటాం, మెలిపెడుతూ ఉంటాం, ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉంటాం, ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉంటాం, ఇలాగ స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. అంటే ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల, డీప్గా ఇలా ట్విస్ట్ చేయడం వల్ల, ఇంకా ప్రాణాయామ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోతుందంటే డీప్ ఇంటర్నల్గా మన ఇన్నర్ ఆర్గాన్స్ బాగా టోనప్ అయిపోతాయి అన్నమాట. గుండె కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, సో రక్త ప్యూరిఫై కానీ, బోన్స్ కానీ, నరాలు కానీ, ఇలా మనకు లోపల ఉన్న అవయవాలు దృఢంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రపంచంలో ఒక్క సాధనం యోగాసనం. మిగిలినవన్నీ ఎక్సర్సైజెస్ ఏవి తీసుకున్నా మీరు మీ అవుటర్ బాడీని మాత్రమే టోనప్ చేస్తుంది, ఇన్నర్ బాడీని పర్సంటేజ్ తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే అన్ని ఎక్సర్సైజెస్ 30% లోపల బాడీని టోనప్ చేస్తాయి, 70% బయట బాడీని అట్రాక్టివ్గా చేస్తాయి. కానీ యోగా మాత్రం 70 to 80, 90% లోపల భాగాల్ని టోనప్ చేస్తుంది, బయట భాగాన్ని కూడా 70 to 80, 90% బాగా టోనప్ చేస్తుంది అనమాట. అదే యోగా యొక్క గొప్పతనం. ఎందుకంటే పుట్టిందే యోగా, ప్రతిదీ యోగా నుంచి కాపీ చేసిందే. అంటే జిమ్ ఇలాగా మనం ఇలా చేసాము, దాన్ని డంబుల్స్ తీసుకొని చేస్తే జిమ్ అయిపోతుంది. అదే డ్యాన్స్ చేస్తే అది ఏరోబిక్స్ అయిపోతుంది. సో ఇలాగా యోగా నుంచి ప్రతిదీ